తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలు కీలకంగా దోహదపడ్డాయి అనడంలో సందేహం లేదు. అయితే అందులో కూడా మహిళా జగత్ని ఆకర్షించిన అసలు వరాలు ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇంకా బాగా లేట్ అవుతాయి అని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అనే వరం చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6లో ఒకటి. అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తవుతున్నా ఇప్పటిదాకా దానికి అతిగతి లేదు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాత్రం సుదీర్ఘ కాలంగా త్వరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. పాపం రవాణా శాఖ మంత్రి మీడియాతో మాట్లాడడానికి అది తప్పితే వేరే టాపిక్ దొరకడం లేదు. ఆయన ఏం చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టినా కూడా మీడియా వారు ఉచిత బస్సు ప్రయాణం గురించే అడుగుతున్నారు. ఆయన ప్రతిసారి త్వరలోనే అంటున్నారు. ఆయన చెప్పే సబ్జెక్టు ఏదైనప్పటికీ ఇది మాత్రమే వార్తల్లో హైలైట్ అవుతుంది. అధికారులు పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేయడం పూర్తయిందని, త్వరలోనే ఎప్పటి నుంచి అనే తేదీని సీఎం ప్రకటిస్తారని అంటున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. నిజానికి ఇది కూడా కామెడీగానే ఉంది. ఎందుకంటే ఎలాంటి కసరత్తు లేకుండా, అధ్యయనం అవసరం లేకుండానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు. చంద్రబాబు వద్ద అధికారులు నెలల తరబడి ఎందుకింత అధ్యయనం చేస్తున్నారు అనేది ప్రజల సందేహం. మరో సంగతి ఏంటి అంటే, రేవంత్ మహిళలకు రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించారు. చంద్రబాబు ప్రకటించిన హామీనే మహిళలకు జిల్లా వరకు మాత్రమే ఉచిత ప్రయాణ అవకాశం. అంతోటి దానికి ఇంత ఆలస్యం చేస్తున్నారెందుకు అనే వాదన అయితే వినిపిస్తోంది. అదే సమయంలో ఇంతకంటే అసలు కీలకమైన హామీ ప్రతి మహిళకు 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం అనేది ఎప్పటికీ అమల్లోకి వస్తుంది అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోజుల్లో నిర్ణయం తీసుకోగల ఉచిత ప్రయాణం పథకానికే నెలలు సమయం తీసుకుంటూ ఉంటే, ఆర్థిక భారంతో ముడిపడిన మహిళలకు 1500 రూపాయల సాయం పథకం ఇక ఎప్పటికీ వస్తుందో కదా అని పలువురు పెదవి విరుస్తున్నారు.